వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో కులగాన అనేది బాగా ఊరూర పాకపోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా తీసుకుంది. అంటే ఈ కులగాన ఎందుకు చేయవలసి వస్తుందో ఏంటి అని చెప్పేసి మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, కులగాన అంటే ఏంటి? కులగాన చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి? రాజకీయ ప్రయోజనాలు కావాలంటే ఖచ్చితంగా కులగణన అనేది అవసరము. ఇప్పుడు ఈ 78 సంవత్సరాలలో ఈ దేశాన్ని దగ్గర 60 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకాలం ఏడబన్నాడు రాహుల్ గాంధీ? వాళ్ళ అయ్య ఎక్కడ పన్నాడు? వాళ్ళ తాత ఎక్కడ పన్నాడు? వీళ్ళంతా ఎడబన్నారు. వాళ్ళ నాయనం ఎడబన్నది. అంటే ఇవాళ రాజకీయ ప్రయోజనం అంటే వాళ్ళకి 10 ఏళ్ళుగా ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు మూడోసారి వాళ్ళ దాంట్లో ప్రభుత్వం వాళ్ళకంటే కాంగ్రెస్ దేశ ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ అధికారం రావాలంటే ఒక బలమైన ఎజెండాని ఎత్తుకోవాలి. అదే కులగణన ఎజెండా. 52% ఉన్న బీసీలని ఓన్ చేసుకోకపోతే ఇవాళ వాళ్ళకి బతికే లేదు కాంగ్రెస్కి. ఇలా ఈ మల్లన్న బిల్లన్న లాంటి వాళ్ళు మోసగానే వాడు నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇది రాష్ట్రంలోనే ఈ కులగాన జరుగుతుందా, లేకుంటే దేశవ్యాప్తంగా ఈ కులగాన చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది 2 రాష్ట్రాలలో అధికారం. అంటే మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తాము కులగాన అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ప్రతిష్టకంగా ఇది తెలంగాణలో ఎందుకు జరుగుతుంది ఇంతగానం? తెలంగాణలో 42% అంటున్నారు. కులగణనే కాలేదు. 42% మాట ఎట్లు ఇస్తావు? వాళ్ళు 32% ఉన్నారా, 22% ఉన్నారా, 50 ఉన్నారా, 60 ఉన్నారా? కులగణన తర్వాత కదా నువ్వు తేల్చాల్సింది. నువ్వు 42% కింద ఫిక్స్ అయి ఉన్నావు అంటే వాళ్ళని అక్కడికే కట్ చేయాలని చూస్తాను. అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వద్దు అనుకోవట్లేదు. నాకు తెలిసింది ఏంటంటే, ఒకవేళ 42% నుండి 52% బీసీలకు కనిపిస్తే మేము రెడ్లం సపరేట్గా కాంగ్రెస్ రెడ్డి పార్టీ పెట్టుకుంటాం అని చెప్పి రెడ్డి రెడీ అవుతున్నారు ఇప్పుడు. అవునా? మరి దళితుల పరిస్థితి ఏంది? నేనేమంటానంటే మందకృష్ణ మాదిగని ఒకటే అడుగుతున్నా, అయ్యా నువ్వు ఇంకా 30 ఏళ్ళు ఈ దళితులను ఈ వర్గీకరణ పేరు మీద ఆడ మాల మాదిగని కొట్లాడి విడగొట్టిన చాలు. నువ్వు రాజ్యాధికారంకు రా, నువ్వు రా, ఇప్పుడు రా. ఇప్పుడు బీసీలు అంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. ఇలా కులగన్న పేరు మీద ఇలా దళితుల వర్గీకరణ అయిపోయింది, ఇక క్లోజ్ అయింది. సో రాజ్యం మాలను మాదిగలను 59 కులాలను కలుపుకొని రాజ్యంలోకి రావడానికి నువ్వు అంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రా. అంతేగాని ఇంకా వర్గీకరణ పేరు మీద మాలలు టార్గెట్ చేసుకుంటూ ఉండకు. ఇవాళ నేను అంటున్న ఈ సందర్భంగా కులగణన ఒక డ్రామా, రాజకీయ డ్రామా. అది మీరు చెప్పినట్లే ఇంతకుముందు ఒకటి ఎస్సీ వర్గీకరణ విషయం కూడా ఉండే ఈ రాష్ట్రంలో. అంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే. మేమే ఇచ్చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. మళ్ళీ కులగాన అనేది ఈరోజు ఒక తెర మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాల వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తేవడానికి అభ్యంతరం ఏంది వర్గీకరణ మీద? 2011 జనాభా లెక్కల ప్రకారం కదా నువ్వు వర్గీకరణ చేస్తాను, అవునా? మరి ఆర్డినెన్స్ చేస్తే తప్పేముంది అంటే ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను నేను. నువ్వు సపరేట్గా దానికి ఒక కమిటీ వేయాలి, దానికి ఒక కమిషన్ వేయాలి, దానికి 60 రోజులని పెడితే ఇంతలో గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ అయిపోతాయి. ఇక పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ నీ రెడ్లకు దొరలకు కమ్మోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఆంధ్రోళ్ళకు అమ్ముకుంటావు. ఇక మా పేదోళ్ళు దక్కాల్సింది గ్రూప్ 4 ఉద్యోగాలా? మా మాదిగోళ్ళు ఎట్లా గ్రూప్ 4 ఉద్యోగాలు పాకి పని ఆ పని ఈ పని చేస్తున్నారు కదా ఎస్సీలంతా, అవునా? గల్లనే పెడతావా వర్గీకరణ? మరి దాంట్లో ఎందుకు వర్గీకరణ? మాకు ఆల్రెడీ ఉన్నది, మేము ఫుల్ ఉన్నాం, 100% ఉన్నాం. వల్ల మున్సిపాలిటీలో ఎవరు పని చేస్తారు? 100% మేమే కదా. రోడ్లు ఉడిచేది ఎవరు? దళితులే కదా, మాదిగోలే కదా ఎక్కువ. సో కాబట్టి నువ్వు గ్రూప్ 4లో ఇచ్చే లాభం ఉంది వర్గీకరణ. ఇస్తే గ్రూప్ 1లో ఇస్తలేవు, గ్రూప్ 2లో ఇస్తలేవు, డిఎస్లో ఇవ్వలే. ఇంకా ఎన్ని ఇస్తావా? గ్రూప్ 4లో ఇస్తావా? గ్రూప్ 4లో ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇదంతా రాజకీయ డ్రామా. ఇది ఎస్సీలను ముఖ్యంగా మాదిగలను మభ్యపెట్టిన డ్రామా. నేనేమంటాను, కులగణన కూడా బీహార్లో నిలబడలేదు. 50% ఎత్తేయలేదు సుప్రీంకోర్టు. అయ్యా జాగిర్ అన్నట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నా బయట ఆకాశం ఊడిపడ్డది? ఏమన్నా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేయాలంటే రాజ్యాంగంలో 50% సీలింగ్ లేదు. మీరెవరు పెట్టడానికి? సుప్రీంకోర్టు ఎవరు పెట్టడానికి? ఎవరు వాళ్ళు? సుప్రీంకోర్టు ఎవరు? నాకు అర్థం కాలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా ఆకాశం ఊడిపడదా? ఏంది? యు ఆర్ నాట్ అబౌవ్ ది లా, యు మస్ట్ బి ఒబై ది లా. ది కాన్స్టిట్యూషన్ నెవర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 50%. హౌ కెన్ యూ రిస్ట్రిక్ట్ ఫర్ దాట్? ఇక్కడ నువ్వు అట్లాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి 10% 50% సీలింగ్ ఎత్తేసినావు కదా. మరి ఇంకా 50% సీలింగ్ ముచ్చట ఎక్కడిది? ఇంకా రాహుల్ గాంధీ 50% సీలింగ్ నేను ఎత్తేస్తా అనుడు ఎక్కడిదిగా? అన్ని అబద్ధాలే కదా ఇవన్నీ. అంటే వీళ్ళే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆయన రాహుల్ గాంధీ వచ్చేసి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో 42% వీళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాము, కులగాన చేస్తున్నాము. 42% వీళ్ళకి ఇస్తే
ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 50% మించకూడదు రిజర్వేషన్ అని ఉంటుంది. మరి మిగతా కులాలకి ఏం చేస్తారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తీసుకుపోతుంది ఈ సమాజంలో ఈ మిగతా కులాలను? నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసం చేస్తున్నట్టుగానే కులగణన పేరు మీద కూడా మోసం చేస్తున్నది. ముందు నువ్వు ఎంపీ సీట్లలో ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వలేదు, వీళ్ళకు వాళ్ళు కార్పొరేషన్లో ఇవ్వలేదు. నీకు మరి లోకల్ బాడీలో 42% ఆటోమేటిక్ వస్తాయండి. 33% ఉమెన్ రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది, దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నారు కదా. మరి ఇంకా నువ్వు ఇచ్చింది 10% కదా పెరిగేది కదా. అంటే ఇప్పుడు మొగోళ్ళు ఆడవాళ్ళు కలిపితే 42% కదా, సపరేట్ కాదు. 33% మహిళలకు ఆల్రెడీ ఉంది. అంటే అవి కాకుండా 42% ఇస్తావా? అది కూడా చెప్పు. అంటే మొత్తం 72% అవుతుంది. మరి అట్లా అంటే 75% అవుతుంది. 70 కాదు 75% అవుతుంది. మరి 50% సీలింగ్ ఉండనే ఉండాడా? నువ్వు ఎట్టిస్తావు? ఇవన్నీ అబద్ధాలు మోసాలు కదా. 100%. అంటే ప్రతి గ్రామంలో మాత్రం స్టిక్కర్ వేసేస్తున్నారు. అంటే ఇది సర్వే స్టిక్కరు. సో మరి వ్యక్తిగత వివరాలు కూడా అడుగుతున్నారు, బ్యాంకు వివరాలు అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు 4 అని చెప్పేసి 70 ప్రశ్నలు అడుగుతున్నారు అధికారులు. దాన్ని ఎట్లా చూడొచ్చు? వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి అడగడానికి వాళ్ళకి అధికారం లేదు. సుప్రీంకోర్టు ఈవెన్ దీంట్లో చెప్పింది ఏదంటే ఆధార్ కార్డులో చెప్పింది వ్యక్తిగత వివరాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరు ఉంటే చాలు, కులం ఉంటే చాలు. ఫామ్ నింపుతలేరు కదా వ్యక్తిగత వివరాలు. చెప్పేది 4-5 ఫామ్లో ఉన్నది, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా అడిగేది 70 క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? దాన్ని ఇవాళ ఏంటంటే ఈ సమాచారాన్ని అందరూ బిగ్ డేటాను పట్టుకొని రేపు రాజకీయాలు చేయడానికి, ఈ బిగ్ డేటాను పట్టుకొని బీసీలను అణిచేయడానికి, ఈ బిగ్ డేటాను పట్టుకొని రేపు దేశ రాజకీయాలను వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు కొంతమంది గ్రామాలలో ఏమనుకుంటారు అంటే కారు ఇల్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదా? మళ్ళీ ఈ సర్వే ఎందుకు? మా బ్యాంక్ అకౌంట్లో వివరాలు అడుగుతుంది ప్రభుత్వం, మా డబ్బులు మా అప్పులు కడుతుందా లేకుంటే మాకు డబ్బులు వేస్తుందని ఒక డైనామాలు ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అదే అంటున్నా నేను. ఇప్పుడు వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కుల సమాచారం ఇస్తే చాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్ లైన్స్లు ఇచ్చింది. వ్యక్తిగత సమాచారం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అడిగినా కూడా ఇవ్వకనే చెప్పింది. ఇంకా అంతకంటే అవసరం ఏముంది? ఎస్, ఇది అంటే వ్యక్తిగత సమాచారాలు మాత్రము సర్వేలో భాగంగా ఏ అధికారి అడిగినా కానీ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆద్య టీవీ, అరుణ్, హైదరాబాద్.